శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణ నిధయేశ్వర విద్యానాం దక్షిణామూర్తయే నమః అని దక్షిణామూర్తి శరణిస్తూ కౌలు హృదయం తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఋతువుల గురించి చెప్పుకుంటున్నాము. హేమంతం సరదాగమైంది. ఇక్కడ పాసురాలు కాత్యాయని గౌరవం చెప్పుకున్నాము. కాత్యాయని వ్రతమని. ఆ కాత్యాయని వ్రతం చేస్తే చాలామంది వివాహాలు అవుతాయి. అలా గోదాదేవి కూడా దీని చేసే భర్తని పొందింది. గోదా కళ్యాణం మనం చేస్తూ ఉంటాం. అలాగే మన శైవుల్లో కూడా మాణిక్యాలు వారు చాలామంది పాసురాలు రాశారు. దాని ముదిగొండ సీతారామ గారిని తెలుగులో కానీ అనువదించి చాలా బాగా ఆవిడ కూడా పాసురాలు రాశారు. చాలా బాగా రాశారు. ఎందుకు ఆ చదువుకుని ఎవరు చదివించాక చాలా బాగా రాశారు. ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఎండ గొప్పతనం చెప్పుకుంటున్నాము. ధనుసు చేరిన వేళ తనువు రవి నుంచి మూడెంకం అంటే పడుకోవడం, మూడెంకంటే మూడులా పడుకుంటాం కాదు అనుకుంటున్నాను. అందులో ప్రవేశించిందని చెప్పడానికి అందులో చెప్తున్నాను అనుకుంటాను. అలాగే చెప్తూ విశేషంగా అందులో జ్యోతిషాస్త్రం కూడా ఇమిడ్చారు. అలాగే హిమోత్పర్వత మొక్కలే వచ్చినట్టుగా, సముద్రంతో యుద్ధానికి వచ్చినట్టుగా, తన యొక్క నురుగులతోటి ఉన్నటువంటి ఎక్కువ వంకరగా తిరుగుతున్న దోహం చేసినట్టుగా, సముద్రంపైకి దండయాత్ర వచ్చినట్టుగా, హిమోత్పర్వతం వచ్చినట్టుగా బాగా చెప్పారు ఉపమానం. ఇలా చెప్పుకుంటూ శిశువులో ప్రవేశిద్దాం. మాఘస్నాన మహత్వ శ్లాఘా సంశ్రవణ పరవశలు భామలు పుణ్యూఖముల కొల్లలాడిరి మాకోదయ పుణ్యకాల మధ్యనములచే. మధ్యనం అంటే స్నానాల చేత. మునగటం, మధ్యనం అంటే మునగటం. నదుల్లో సముద్రాల్లో మునిగి స్నానం చేస్తారు. మాఘస్నానం గొప్పదని చెప్పుకుంటూ మాఘపురాణాలు చదువుకుంటూ వాళ్ళలో పరిశ్రమైపోయి స్త్రీలు, భామలు అంటే స్త్రీలు పుణ్యం గురించి చెప్పుకుంటూ అందరూ సంతోషంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా అప్పుడు మాఘము సర్వపాప చెయ్యము సర్వపాపచెయ్యమర్దన సాధక నామధేయతన్ శ్లాఘితమౌటచే వడుగులన్ మరి పెందిలి శోభనములన్ శ్రీఘటించే భూమికి నింగికి వర్ధిల్లు మంగళములన్ జోజుషత్ ఆత్మమయ్యాత్ ప్రకృతి సుందరమయ్యి ప్రతిగేహ సీమలన్. సీమ అంటే ప్రదేశం. సీమల ప్రదేశంలో ఎలా ఉన్నట్టు వాడు. అఖం అంటే పాపము. ఇప్పుడు నా అంటే లేదు కాని చెప్పు, కానీ మా అన్న కూడా లేదు కాని అర్థంలో వస్తుంది. అందులో మాఖము. అఖం అంటే పాపం, అఖం కాని మాఖము అని చెప్పుకుంటే పేరు అన్ని పాపాలు పోగొట్టి మధించి చూర్ణం చేసేసి పాపాలని తన సాధనామని పొంది అనవసర సాధన పొందింది అనేటువంటి పేరు కొనియాడటం వలన వడుగులు, పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటారు. శోభనాలు, శుభకార్యాలు చేస్తుంటారు. అలాగా పూర్తిగా పరిపూర్ణమైనటువంటి శోభతోటి అంతా భూమికి కూడా నింగికి ఆకాశానికి కూడా మంగళాలు వర్ధిల్లి ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగా జో అంటే ఆశీర్వచనంతో ఉండేటువంటి దీవెన అంటే సుఖంగా నిండు నీరేళ్ళు ఉండమని చేయించి దీవెన జో అంటారు. ఝుషత్ అంటే కాంతి. ఆ దాంట్లో కాంతులతోటి వాళ్ళ అందరి ఆత్మీయానుబంధంతో కూడుకొని ప్రకృతి సుందరంగా ఉన్నట్టుగా ప్రతి ఇల్లు కూడా, ప్రతి గ్రహం కూడా, ప్రదేశాలన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. ఉదధి అర్థోదయం మహోదయం మునర కనియును తరచు పూర్ణోదయాక్షుడి శశిని మెచ్చడి వాత్ని సుస్నాను జన సమూహము అంబోధి వీచిగా స్ఫురణలు చెలించే సముద్రము. ఉదయం అంటే సముద్రం. అర్థోదయం అంటే సమాసం వెలుగుతూనే కనిపిస్తుంది. చంద్రుడు తెల్లగా ఉంటాడు, సముద్ర ప్రవాహంగా తెల్లగా కనిపిస్తుంది. ఈ రెండు సముద్రం మహా ఉదయించినట్టుగా ఉంటుంది. అలా ప్రకాశిస్తూ ఉంటే, అలా ప్రకాశిస్తూ ఉన్నప్పటికీ కూడా పూర్ణోదయాక్షుడైన శశిని మెచ్చుతుంది మేడం. ఆకాశం ఎందువల్ల మెచ్చుతుంది? సముద్రం అంటే చంద్రుడు అంటే సముద్రానికి ఇష్టం. ఎందువల్లంటే సముద్రంలోంచి అన్నీ పుట్టాయి. భృగు మహర్షి శాపం వల్ల అన్ని సముద్రంలో దేవతలు నగలు అన్ని సముద్రంలోకి వెళ్తే మళ్ళీ శివుని యొక్క యుద్ధం వలన
దేవరాశి యుద్ధం వల్ల అందరూ విషంపుతులు తీసు మిగిలినవన్నీ కూడా అందరూ కూడా పైకి వచ్చాయి. అందరూ తలలు తీస్తున్నారు. అందులో చంద్రుడు కూడా ఒకటి. అందువల్ల తను పుట్టిన స్థానం కాబట్టి దానికి చాలా సంతోషంగా కూడా అందరూ కూడా వాచి దాంట్లో సుస్నాలు శుభ్రంగా చూస్తున్నారు. మంచి స్నానాలు చేస్తూ జన సమూహంతో కూడా గుంప అంబోధిలో నుండి సముద్రంలో నుండి వీధి గాలితోటి స్ఫురిస్తున్నట్టుగా చెలించింది. వాళ్ళ మనస్సు వీళ్ళ మనస్సు అన్నీ కూడా చెలించే సంతోషంతో తగ్గిపోయిందన్నమాట. శనివారం త్రయోదశి తిథి ప్రదోష భ్రాజమానముగా శనివారం త్రయోదశి తిథి భ్రాజనముగా శనివారం త్రయోదశి తిథి ప్రదోష భ్రాజమానముగా ప్రదేశం ప్రకాశిస్తున్నట్టుగా ఉండటం వల్ల జనములు చీకటి గుంపులను తెగడు కృష్ణను స్నానములు చేసి పేర్చిన చిందీరములను వసించు సుకృతులు చేకొంచు సిద్ధార్థులు అధిని పూజించి తరించిరి అంత శివరాత్రి శ్రీగిరి స్వామిని. శనివారం ప్రదోష సమయంలో సాయంత్రం మధ్యాహ్నం దీపాలు పెట్టాము. సంధ్యా సమయంలో స్నానాలు జనాలు చీకటి గుంపులు అయిపోయారు. తల్ల కనిపిస్తాయి ఇట్లా జనాలు చూస్తే కృష్ణాయలో స్నానం చేసి మళ్ళీ వాడి డిండీరాలతోటి పేర్చినటువంటి డిండీరం అంటే ఆ స్నానం చేస్తే నీరు పైకి ఫేన నురుగులు పైకి వస్తాయి. డిండీరం నురుగు అన్నమాట. పొంగుల పైకి వస్తుంటే ఆ చూసి నవ్వుకుంటూ ఆ సుకృతులు అంటే పుణ్యాత్ములు అందరూ కూడా ఆ నీళ్ళు తీసుకొని మరి శివుడు సిద్ధార్థులే సిద్ధించిన అర్థం గలవాడే వాళ్ళ కోరికను సిద్ధించిన అర్థంగా చేతులకి ఇచ్చి శివుడిని పూజిస్తారట. అర్థిని ప్రయోజనం కోసం పూజించి తరిస్తారట. శివరాత్రిని శ్రీగిరి స్వామిని శనివారం త్రయోదశి తిథి ప్రదోష భ్రాజమానముగా జనములు చీకటి గుంపులను తెగడు కృష్ణన్ స్నానములు చేసి పేర్చిన డిండీరములను హసించు సుకృతులు సేకొంచు సిద్ధార్థులు అర్థిని పూజించి తరించిరి అంతర్ శివరాత్రిని శ్రీగిరి స్వామిని. సిద్ధార్థులు సిద్ధపురుషులు అందరూ కూడా పుణ్యాత్ములైనటువంటి సిద్ధపురుషులు అందరూ కూడా ప్రతి మానవ జన్మ ప్రతి వాళ్ళు కూడా అక్కడ స్నానం చేసి పూజిస్తా శివుని. కార్తీకమునన్న ఎందు కదురునంత నేనైన మాఘమునందు నాదు మహిమ చూడుమనడి చిక్కుడు ఒరలి ఆకాశం అంటు విరియు పూడు చుక్కలరుసు మింట వలసే ప్రకాశించండి. కార్తీక మాసంలో అతిశయించినటువంటి విజృంభించిన నేను ఎప్పుడు అంత బాగా ప్రకాశిస్తాను అని చిక్కుడుకాయలు మాఘమాసం వస్తుంది నాకు తన మహిమ చూపిస్తూ చూడండి ఆమె ఎంత గొప్పదాన్ని అని ఆ చిక్కుడు ప్రకాశిస్తూ ఆకాశం దొల్లుతో కూడా అంటే చిక్కుడు తీగ అలా అలా దొరుకుతూ ఆ చిక్కుడు ఆకులతోనే సూర్య రథాలు చేసి సూర్యుడిని అందరూ పెట్టి చక్కగా పూజిస్తారు. మన శుక్రాలు నైవేద్యం దాన్ని చిక్కుడాకులతోనే చేస్తారు. నేను చక్కగా రథం కట్టారు. మచాలు పెట్టి కృష్ణుని దేవుడిని పెట్టి సూర్యుని పెట్టి పూజించి దాంట్లో పరవా నైవేద్యం పెడతారు. దాంట్లో అలా దొరుకుతూ ఆకాశము మండుతూ ఆ తీగ తిరిగిన పైకి వెళ్ళిపోతాడు. ఎంత ఉంటున్నా పైకి అలా తలతలగా చక్క పువ్వులు కూడా ఆకాశంతో ఉంటుంటా. విరియం పూలు చుక్కల వేసమింట ఆ పువ్వులు చిక్కుడుకాయ పూలు అలా ఉంటే ఆకాశ నక్షత్రాలుగా ఉన్నాయట. చిక్కెడు కొంద పుష్పములు నీటులు గుల్గుతు ఒక్క కొన్నిమై చిక్కని తుమ్మి పూల హసించుటలై ధవళాక్షతములై చిక్కని ఆలపాలాభిషేక పుంబొట్టులు గంధవిందువులు చుక్కలు చూడ నొప్పేసి జూడు శిరమ్మున అన్నపమ్మునన్ నిక్కుత అంటే స్తంభాకారంగా ఉండి కొంత పుష్పాలు స్తంభాకారంగా పొడుగ్గా ఉంటాయి. ఆ పువ్వుల్ని తర్వాత గపహానాన్ని మించి వాళ్ళు ఎవరు ఆశ్రయిస్తూ పెద్ద పువ్వులు ఉంటాయి. నీటులు అంటే గర్వంతో మురిపెంతో శృంగారంతో పువ్వులు చక్కగా అందంగా గుల్కొచ్చు కొన్ని ఎంత అందంగా పువ్వు ఇంకా చూడాలనిపిస్తుంటా. అలా చెట్టంతా ఆక్రమించి చూస్తే స్తంభాకారంలో ఉన్న పువ్వులు చూసి చిక్కని తుమ్మి పువ్వుల హసించుట్లే నవ్వుని కవులు తెలుపుతో పోలుస్తారు. చిక్కగా తుమ్మి పువ్వులు చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. చాలా చిన్న పువ్వులు ఉంటాయి. అవి శంఖం పువ్వులు అంటే బాగా చల్లగా ఉంటాయి. చిన్న చిన్న పువ్వులు ఉంటాయి. అవి తెల్ల అక్షతల్లా ఉన్నాయట. ఆ పువ్వులు చూసి ఇంకా చూడాలని తెలియకుండా పరవశం అయిపోయి ఆనందంతో పొంగిపోతాం మనం.
చిక్కని ఆలపాల అభిషేకపు బొట్టులను గంధబిందువుల్ చిక్కగా ఉండండి. పాలను తీసుకోవచ్చు, ఆవు పాలు తీసుకోవచ్చు, అభిషేక బొట్లు ధారాపాత్రలో వేసి బొట్లు వేస్తారు. గంధబిందువుల్ గంధాన్ని అరతీసి బిందువు కూడా చుక్క వేస్తుంటారు. దాన్ని ధారాపాత్ర అంటారు. చేతిలో పెట్టుకుని కింద కన్నం ఇలా చెంబులా ఉంటుంది, దాన్ని నీళ్ళు పోస్తే కిందకి వెళ్తారు. అప్పుడు నా నమ్మక చెంబుక రుద్రాలని చెబుతూ పోస్తారు. అలా చుక్కలు అవి అలా చుక్క ఎలా చుక్క పడుతుంటే ఆకాశం నక్షత్రాలా ఉన్నాయట. ఇంకెలా ఉన్నాయట, శిశుజూటు శిరమ్ము నభమ్ము ఆకాశంలో శివుని యొక్క శిరస్సు మీద పడుతున్నట్టుగా. శివుని తరస్సు గుండ్రంగా ఉంటుంది, ఆ సూర్యుడు గుండ్రంగా ఉంటాడు. అదే ఆకాశంలో ఉన్నాయని చెప్పడం. ఓసారి పువ్వులు శివ అనుకున్నాడ పద్మాలు, నన్ను మించినవాడు నేనే గుండ్రంగా ఉంటాను, మించినవాడు ఎవ్వలే అనుకో భోహో అంటుంటే వాడు అన్నట, నువ్వేంటి ఇంకా మించిగా ఉంటావు, శివుడు తలే గుండ్రంగా ఉంటున్నట. వాళ్ళ శివ పూజ భక్తులు దెబ్బడుకున్నట, మీ పూలు పడితే శివుడిని పెడతారా, శివుడి మీద గుండ్రం ఎవరు లేదన్నట అనే అసలు వెలుగునట్టు రాశాడు ఆ పద్యం అన్నమాట. అలా రాసినట్టుగా శివుని దుశిరమ్మపమ్మున నిక్కెడుకుంద పుష్పముల నీటిలు గుల్కుతునొక్క కొన్నిమై చిక్కని తుమ్మి పూలాసించుట ఈ ధవలాక్షతమ్ములై చిక్కని ఆలపాల అభిషేక బొట్టులు గంధ బిందువులు చుక్కలు చూడనొప్పే శిశిసూటు శిరమ్మునన్ అభమ్మునన్ శిశుజూటు శిశుడు శిరం అంటే శశి అంటే చంద్రుడు, జూటు అంటే జటాజుటు ఉన్నవాడు, శిరస్సు అంటే చంద్రశేఖర శివుడు అర్థం. హరిన్ బ్రహ్మ తండ్రి కొడుకయ్యిన్ వాళ్ళ హెచ్చు తగ్గుకై పురపుర బోరుచో పెగడు పుట్టిన వేల్పులు చుక్కలొప్పే ఆ పొరహరు మౌళి భాగమున పువ్వుల పోలికి ఆర్తినెవ్వరియే శరణన బ్రోసి నెత్తినుడు శంకరమూర్తి విభూషణాకృతుల్. ఆహా, తండ్రి కొడుకు అంటే బ్రహ్మ విష్ణువు దెబ్బడుతుంటే ఆ తగ్గు దెబ్బంటే పూర్వం అంతా ఒకసారి కూడా ఆశ్చర్యపోతూ ఉంటే భయపడుతున్నట్టుగా అయిపోయాట. దేవతలను భయపడ్డారట. ఆ భయపడిన దేవత చుక్కల్లా ఉన్నారట. ఆ పురహరు మౌలు ఆ చుక్కలు ఊరుకున్నారా, శివుడికి పువ్వులు అయిపోయాట. ఆ పురహరు మౌళి భాగమున పువ్వుల పోలికన్. ఎవరైనా ఆశతో శివ అంటే భక్తవంతుడు గోలా భీముడు తిక్క శంకరుడు సాముండంతు నిన్ను దూషింతురే ఎలా ఒక ఉబ్బులింగడవుకుతున్నొత్తంబుగా వించుచో నీ ఆలు బిడ్డలకు ఏమి గౌరవము నీ వ్యాపారమిట్లయినచో చాలు గభీరమూర్తివము అగుమి ఈశా తండ్రి ముత్యుంజయ ఈశా చెన్న మల్లేశ్వర ముస్లిం శతకంలో ఆయన రాశారు. ఇవన్నీ కూడా చాలా అలాగా చెన్న మల్లేశ్వరంలో రాశారు. ఎలకూరులో ఉన్నటువంటి శివుడి మీద అలా శివుడు భక్తవత్సలుడు. ఏమైనా నువ్వు అంటే చాలు శరణంగా ఇచ్చి అన్ని రక్షిస్తాడని. ఎవరే శరణన బ్రోచి నెత్తినిడు శంకరు మూర్తి విభూషణాకృతుల్. ఎవరు నెత్తి పెట్టుకుంది నీ నెత్తి అవతంసమై నొప్ప, నెత్తి పువ్వులా అయిపోతాయి. ఎంత భక్తుడే ఎప్పుడు శివ అంటే నెత్తి పువ్వులా పెట్టుకుంటావు. అందుకే చిన్నపిల్లలు అంటావు కాస్త ఆలోచిస్తే నెత్తి కూర్చుంటావు అని. ఈ కథను బట్టే నెత్తి పిల్లలు బాగా ఆలోచిస్తే కాస్త అనిపిస్తే చాలు నెత్తి కూర్చుంటావు అనే సామెత కూడా శివుని గురించి వచ్చిందంటారు. మహరీను బ్రహ్మ తండ్రి కొడుకయ్యున్ వాళ్ళ హెచ్చు తగ్గుకై పురపురము పోరుచో బెగడు పుట్టిన భయంకరంగా బెగడు పుట్టిన వేల్పులు చుక్కలొప్పే ఆ పొరహరు మౌళి భాగమున పువ్వుల పోలికి పోలికన్ ఆర్తినెవరే శరణన ప్రోచి నెత్తినుడు శంకరమూర్తి విభూషణాకృతుల్. ఉరులింగాకృతి బ్రహ్మ విష్ణు కలహమొక్కమై తీర్చి శ్రీగిరి మల్లేశ్వరుడు ఉద్భవించునెడ శ్రీకృష్ణ ప్రపంచం తామల పుట్టంగ హేతువై హరియటన్ మత్స్యాకృతింగాంచుటై హరిమీనమ్ముల చేరే కూర్మిని వరాహమ్మై వ్రతిల్లగన్న. శివరాత్రి గురించి ఎంత బాగా చెప్పారు. ఎవరు చెప్పంతా కూడా శివరాత్రి గురించి చెప్పమంటే శివుడి గురించి చెప్పుకునే మన ఆ శివుడు ఆదర్శంగా ఉన్నాడు. ఎప్పుడు శివశివాన్ని ఇంకోటి నేను పూజ చేయండి తరిస్తాను నేను కనిపిస్తా అని చెప్పడం అందరూ అది స్పందిస్తాను. ఆ శివలింగాకృతి గురించి చెప్పిన వాడు ఇంకొక కొత్త విషయం చెప్పారంటే ఎప్పుడైతే లింగోద్భవ కాలం ఏంటో అదే సమయంలో
భూమిని పైకి తీసుకొచ్చాట వరహారూపమెత్తి విష్ణువు. మత్స్యాకృతుడు మేరూపమెక్కి వరహమే ప్రవర్తిల్లాట. హరి కూడా హక్కెళ్ళి మత్స్యాత భూమి దాంట్లోకి వెళ్ళిపోతే భూమి అంతా పుట్టిందన్నమాట ఆ రోజే. ఉరులింగాకృతి బ్రహ్మ విష్ణు కలహం మొక్కొక్కమై తీర్చి. ఒక్కసారి ఉరు గుండ్రంగా ఆడండి. ఉరు పైకెత్తినట్టు లింగాకృతి. ఉరు అంటే భూమి కూడా. బ్రహ్మ విష్ణు కలహం వల్ల ఒక్కసారి దపాడుకుంటుంటే శ్రీగిరి మల్లేశ్వరుడు ఉద్భవించునడా. అక్కడ శివుడు అలా ఉద్భవించాడు. శివుడు ప్రతి వాడు శివంగా ముట్టుకుంటారు. ఓం ఓం అంటుంటారు. తలపెడితే వినిపిస్తుంది. అలా ఉంటే అప్పుడు ఈ కృష్ణ ప్రపంచము, కృష్ణం అంటే కడుపు, ఈ కడుపులో ఉన్న ప్రపంచం అంతా కూడా తామరలం పుట్టగ హేతువై, మరి దాన్ని పుట్టినట్టుగా హేతువైందిట. శివుడు మళ్ళీ పుట్టినట్టుగా ఉందిట, కడుపులో నుంచి పైకి వచ్చినట్టుగా. ఇంకెలా ఉందిట, హరియటన్ మత్స్యాకృతింగాంజుటై హరిమీనమ్మున చేరే కూర్మిని వరాహమ్మై ప్రవర్తిల్లగన్. హరి అక్కడ మత్స్యాకృతి పొందడం వల్ల హరి విష్ణుమూర్తి మేనంలోకి చేరాడు. అంటే మీనవేషం మత్స్యావతారం ఎత్తాడు అన్నమాట. మీనమ్మున చేరే కూర్మి ప్రేమతో చేరాట. ఎలాగా వరాహమ్మయ్యి ప్రవర్తిల్లగన్. వరాహంతో మత్స్యావతారం భూమి తీసుకొచ్చాడు. గురులింగాకృతి బ్రహ్మ విష్ణు కలం ఒక్కొక్కమై తీర్చి శ్రీగిరి మల్లేశ్వరుడు ఉద్భవించునడ. శ్రీ వెడన్ని కృష్ణ ప్రపంచము తామరలం పుట్టగా హేతువై హరియటన్ మత్స్యాకృతింగాంచుటై హరిమీనమ్మున చేరే కూర్మిని వరాహమ్మై ప్రవర్తిల్లగన్. హిరణ్యకశిపుడు అక్కడ చంపాడు కదా, హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాది నృసింహావతారంతో చంపాడు. ఇక్కడ భూలో తీసుకొచ్చాడు. అదే వరాహమ్మై ప్రవర్తిల్లగన్. తరుణుల కుంకుమ పూతలు తరుణాత పరుజులు తులిత తత్వములసగన్. మరుడును తడపడే రతికను అరుణిమకును జుంటె తేనె అధరమున్. తేనె విషయంలో జుంటి తేనె అదొక రకమైన తేనె, ఇంకా మత్తెక్కించే తేనె. ఆ కుంకుమ రసంగా పెదాల మీదకి రతికి అనుకూలంగా ఉండడానిగా. రతి అంటే మన్మథుని భార్య, రతి మన్మథులు అంటారు. మరుడు అంటే మన్మథుడు, రతి అంటే రతీదేవి మన్మథుని భార్య. అలా రతీదేవి అరుణులాగా ఉన్నది అర్థం. అరుణ ఎర్రగా దొండపండులా ఉందని, అధరం ఉందని చెప్పు. కుంకుమరాగ పింజరము కోమలి పీనమై పయోధరము చే అంకితమై మేనుగని ఆరడిపోయిడి సంజయందులో జంకిన మేటియు మధురసమ్ములన్ కెంబెదవాని ఆని ఇరింగుగా వార్చె సంజర విరేఖలు ఎరింగి క్రమక్రమమునన్. ఆ సంధ్యాసనంలో రవిగేగలు ఎగిరి క్రమక్రమంగా కూడా చంద్రుడు వచ్చాడు. ఎక్కడికక్కడే మొదలు ఎక్కడికక్కడే అంతమయ్యుతానిక్కడాది మధ్యమిది అంత అటంచు పేర్కొనన్ చిక్కని సృష్టి కావ్యర సిద్ధుల పోలిక నూతన దంపతులు ప్రక్కల విడువరు భానుని రాకడలు ఎంచియిన్. ఎక్కడికక్కడే మొదలు ఎక్కడికక్కడే అంతము అయ్యున్ తానిక్కడాది మధ్యము ఇది అంతమటంచు అంతము అటంచు పేర్కొనన్ చిక్కని సృష్టి కావ్య రససిద్ధుల ఓలికర నూతన దంపతులు ప్రక్కల విడరు భానుని రాకడలు ఎంచియిన్. ఏచిన శిశిరము గర్భము మోచిన సతివోలే హిమ సమూహ ధవళిమ శ్రీచిత కపోల కొవలయం ఏచక కసేగుచు మెల్లగా నడచన్. విజృంభించిన శిశిరము గర్భం దాల్చినటువంటి సతిలాగా హిమ సమూహంతో ఉన్నటువంటి చల్లగా ఉంటున్నటువంటి తెల్లదనంతో శ్రీ సాభతో కూడినటువంటి కపోలంతో ఉత్పలంలో కూర్చున్నట్టుగా ఆడ ఏనుగులా ఉందిట. ఆడ ఏనుగా నెమ్మదిగా నడుస్తోందిట. అంత బాగా చెప్పే శిశురుడు. అన్ని దినములు ఒక్క గతినవునుకో రేలు క్రమక్రమముగన్ చిన్నతనము దాల్చే మును చెందిన ఉద్ధత బాలభావ సంపన్నతనందెను
పడుచుపై తలి చేతల సిగ్గులందెనో మిన్నులనంటుని ఈ రతి సమృద్ధుల నల్ల నెల్లవారెను వెళ్ళవారెను అన్ని దినములొక్క గతి నౌనుకో రేలు క్రమముగన్ చిన్నతనము దాల్చె మును చెందిన ఉద్ధత బాలభావ సంపన్నతనందెను పడుచుపై తలి చేతలన్ సిగ్గులందెను మిన్నులనంటు ఈ రతి సమర్థుల అల్లల్లన వెళ్ళవారెను పడుతులకు కాక తగునే వడవడకించు శిశిర వైభవము ఎప్పుడగునో అని వృద్ధులు వెడవడన్ విరగి జనము వేసటపడియన్ పడుతులకు గాక తగునే వడవడకించు శిశిర వైభవము ఇది ఎప్పుడగునో ఎప్పుడు అడుగడును అడుగు అంటే అడుగు తిరిగిపోతున్నాను అలా వృద్ధులు వెడవెడా విరహి జనము వేసటపడియన్ వేసవి నిండిన వినుబాక వేల్పులు త్రవ్విన చలమలై తనరి వర్షవేళల మహాపదమన్ అంటు మిన్నేట తుమిగడు చేపలై భ్రమసి శారదమ్మున సుప్రసన్న వియన్నది విహరించు అంచెలై వెలసి హేమంతమున దైవ వృక్షములస రేగి ఎసలేరి అంటే అధికంగా అవుతుంది పూచిన పువ్వులై పొదలి శిశిర వేళ రాత్రికై సేయు నల్ల చీర అనే అలరెడు చుక్కలై చెలగి అలరే తారలు నా వసంతాగమమున ఆంధ్రభారతి మౌళి ముత్యాల ఓలే ఆంధ్రభారతి అయినటువంటి సరస్వతీదేవికి భారతి అంటే వేదం కూడా అర్థం ఉంది. భారతీ అమృత భారతి వేదంలో ఆ భారతి అనే పేరు కూడా ఉంది సరస్వతీదేవి. వేద భాస్వతీర్థం అనేసి ప్రకాశిస్తుంది కూడా అందరిని ఆసక్తితో కూడా ఇంకా చూడాల్సిన వేదాన్ని ఇంకా నేర్చుకోవాలని కుతూహలంతో ఉన్నట్టమాట. అది ఎలా ఉందిట వేదభారతి నెత్తి మీద ముత్యాలంటలా ఉందిట. ఏ ఋతు అన్ని ఋతువు కూడా సాధారణంగా అన్వయించారు వేదానికి. వేసవి నిండిన వినివేక వేల్పులు త్రవ్విన చలమలై తనరి వేసవి కాలం అన్నీ ఎండిపోయి స్వర్ణది గని గంగా నది వినివాక అంటే గంగా నది ఆకాశ గంగా దేవత అందరూ కూడా త్రవ్విన యొక్క చలమలైపోయాట. వర్షవేళలో మహా పెద్ద దాచేత ఆకాశం అంతా ఇంకా గంగా మిన్నేట గంగా నది కింద దూకుతుంటే చేపల్లాగా అయిపోయాడు. నీళ్ళు కొంచెం వస్తుంటాయి కదా, ఆ వర్షం దారుగా పడిపోతుంది వర్షవేళలో. అలా శారదంలో ఎంతో ప్రసన్నంగా గంగా నది విహరిస్తూ అంచెలంచెలుగా ప్రకాశిస్తుంటారు. హేమంతం వస్తుకి దైవవృక్షములు అది అధికమయ్యి వర్ధిల్లుతో చెట్లన్నీ పువ్వులు పూస్తూ హాయిగా ప్రకాశిస్తుంటాయి. శిశిరవేళ వస్తుకి రాత్రి వంగానే మళ్ళీ ఆ తెల్లచీర కట్టినట్టు నల్లచీర కట్టినటువంటి చుక్కలాగా ఆ పువ్వులు ఆకాశం శిశిర ఋతువులు ఆ పువ్వులు అంటే రాలిపోతూ ఉంటాయి. అదే చుక్కలై చెలగి చుక్కలాగా అందంగా కనిపిస్తాయట. ఈ విధంగా తారల ఆకాశ నక్షత్రాలాగా ఎప్పుడప్పుడు నవ వసంత ఆగమంతో ఆంధ్రభారతం తల మీద పువ్వులాగా ముత్యాల పోలే ఉందిట. నక్షత్రాలు ఉన్నాయి, ముత్యాల ఉంటాయి. ఆంధ్రభారతం కానీ వేదం అని చెప్తాం. ఆంధ్రలో వేదాన్ని అని ఆంధ్రదేశంలో పుట్టాం మన దగ్గరే పుట్టాం. మన ఋషిభూమి ఆంధ్రభూమి, ఆంధ్రుల అందరం. ఆసన్న ప్రసవ ప్రాచీ సతి ధరించు తెల్ల చీర శిరులగైసేసే తెలిసన్న మబ్బులు వాసంతోదయముడాయ వచ్చిన వేళన్. ఎప్పుడైతే శిశురుతి వెళ్ళిపోయి శిశురు చివరికి వస్తుంది కావతుంట దగ్గరికి వస్తున్నటువంటి ప్రసవంతో కూడినటువంటి ప్రాచీదికు ధరించిన తెల్లచీరలా అయిపోయిందిట. తెల్లచీర శిరుల అందాలు ఎలాగా తెలిసన్న మబ్బులు కొంచెం మబ్బులు వస్తుంటాయి. ఎందుకంటే మబ్బులకు నీళ్ళు ఎండిపోతూ ఉంటాయి, ఆకాశం నీళ్ళు లాగేస్తూ ఉంటాయి ఎండసరికి. అది మళ్ళీ మొన్నటిదాకా వర్షం అంతా అయిపోయింది, మధు వస్తుంది, ఇంకా తేలిపోతాయి మబ్బులు, ఇంకా నిండుగా ఉండవు. మళ్ళీ ఎండాక నీరుని గ్రహిస్తాయి. అందులో ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయన్నమాట. అవి తెలిసన్న మబ్బులు వాసంతోదయము డాయ వచ్చిన వేళ, డాయని సంధించిన వేళ అలా పండింది. అంటనే రడటే అయ్యడ భూసతి ఉగ్రరశ్మితానంటక ఏమి గర్భభృతి
అడుగు కదల్ప చెమచ్చు మేను వెన్నంటి చెరించుటల్ తెలియవయ్యని ఆ హిమబిందు సంగతుల్ కంటినే అద్దమున్న ఎడ కావలని మరి వేరే సాక్ష్యములు. చేతిలో అద్దం ఉంటే ఇంకా అన్న సాక్ష్యం ఎందుకు? నీ మొహానికి కనిపిస్తుంది చేతిలో పెట్టుకుంటే. ఎలాగా? అంటి అంట నేరడే భూమి సతిగా ఆయన ఎవరు? సూర్యుడు ఉగ్రరశ్మి